టాక్సిక్ రిలేషన్‌షిప్ వల్ల డయాబెటిస్ వస్తదంటే నమ్ముతారా? సో, ఈ కేస్ స్టోరీ వినండి మీకు అర్థమైపోద్ది. ఒక అబ్బాయి, ఒక అమ్మాయి ఉన్నారు. వీళ్ళకి పెళ్లయింది. ఈ అబ్బాయికి డయాబెటిస్ వచ్చింది. హాస్పిటల్‌కొచ్చాడు. చెక్ చేసారు డయాబెటిస్ ఉంది. ఫస్ట్ మెడికేషన్స్ ఇచ్చారు. నో యూజ్. ఇన్సులిన్ ఇంజెక్షన్స్ ఇచ్చారు. నో యూజ్. దాని తర్వాత ఈ అబ్బాయి జిమ్‌కెళ్ళడం కూడా స్టార్ట్ చేశాడు. స్ట్రెంత్ ట్రైనింగ్ కూడా చేశాడు. నో యూజ్. డైటరీ చేంజెస్ కూడా చేసుకున్నాడు. ఎక్కువ ప్రోటీన్, ఎక్కువ ఫైబర్ స్టార్ట్ చేశాడు తినడం. నో యూజ్. 7-8 మంత్స్ ఈ ట్రీట్మెంట్ నడిచింది. నో యూజ్. బట్ అచానక్‌గా చూసుకుంటే ఆఫ్టర్ 1 ఇయర్ డయాబెటిస్ అనేది క్యూర్ అయిపోయింది. అప్పుడు మళ్ళీ హాస్పిటల్‌కొచ్చాడు ఈ అబ్బాయి. చెక్ చేస్తే నో డయాబెటిస్. మెడికేషన్ లేదు. లైఫ్ స్టైల్ చేంజెస్ లేదు. ఏం లేదు. ఎలా క్యూర్ అయింది అనంటే, ఫస్ట్ ఈ అబ్బాయిని అడిగారు. ఒకసారి మీ పాస్ట్ 1 ఇయర్ నుంచి ఎట్లా ఉంది మీ లైఫ్ చెప్పగలుగుతారా అని చెప్పేసి. సో, అప్పుడు అబ్బాయే చెప్పాడు. హి గాట్ మ్యారీడ్ టు ఎ గర్ల్ బిఫోర్ 2 ఇయర్స్. బట్ పాస్ట్ 1 ఇయర్ నుంచి ఏమవుతుంది అనంటే, వీళ్ళ మధ్యన చిన్న చిన్న గొడవలు స్టార్ట్ అయ్యాయన్నమాట. సో, దానివల్ల కొంచెం డిస్టర్బ్డ్ ఉండే. బట్ రీసెంట్‌గా అంతా సెట్ అయిపోయింది అని చెప్పేసి అన్నాడు. యాక్చువల్లీ ఈ అబ్బాయికొచ్చిన డయాబెటిస్ వచ్చేసి స్ట్రెస్ ఇండ్యూస్డ్ డయాబెటిస్ అనమాట. ఈ స్ట్రెస్ వల్ల మన బాడీలో కార్టిజోల్ అనేది పెరుగుతది. దానివల్ల ఏమవుతది అనంటే, బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి హైలో ఉంటాయన్నమాట. దీనివల్ల డయాబెటిస్ వస్తది. బట్ ఇక్కడ మెడికేషన్స్ ఇవన్నీ ఏం పనికిరావు. ఎందుకంటే ఈ స్ట్రెస్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో ఫస్ట్ దాన్ని సాల్వ్ చేయండి. లేదు అంటే దాన్ని తీసేయండి. అప్పుడే మీ డయాబెటిస్ అనేది క్యూర్ అవుతది. సో, అందుకని చెప్పేసి 7-8 మంత్స్ ఈయనకి ఎంత ట్రీట్మెంట్ ఇచ్చినా సరే యూజ్ లేదు. బట్ ఈ స్ట్రెస్ అనేది ఎప్పుడైతే ఈయన లైఫ్‌లో సాల్వ్ అయిందో అప్పుడు ఈ డయాబెటిస్ అనేది పోయింది. సో, ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం ఫాలో చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.